హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. గుర్తుందిగా గంట సింబల్, అదేనండి బెల్. అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం లేదట. చెన్నైకి చెందిన ఓ లాయర్ ఆర్టీఐ కింద కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీని అడిగితే వచ్చిన సమాధానం ఇది. ఆమె ఏసీ, పరుపు, స్పెషల్ టాయిలెట్, ఓ పని మనిషి ఇలా ఎన్నో అడిగినా చివరకు మిగతా ఖైదీల కంటే అదనంగా ఒక్క టీవీని మాత్రమే చూడనిస్తున్నారట. ఇక శశికళకు కోపం రాదా మరి? తనను కలిసేందుకు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు వచ్చిన 3 మంత్రులపై చిన్న మాయం చెత్తున ఎగిరిపడ్డారట. తన దుస్థితిపై మీరు ఎందుకు ఏం చేయడం లేదని వారిని చెడామెడ అరిచేశారట. మంత్రి పదవులను ఎంజాయ్ చేసుకుంటూ తనను వదిలేశారంటూ వారికి తలంటు పోశారు. తన కేసులో ఇంతవరకు అప్పీల్ సైతం చేయడం లేదంటే అసలు మీ ఉద్దేశం ఏంటంటూ నిలదీశారు. శశికళకు పార్టీ పదవిపై ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు సంజాయిషి ఇవ్వడంలోనూ నిర్లక్ష్యంలోనూ ఆంతర్యంపై గట్టిగా అడిగారట. చిన్నమ్మ ప్రశ్నలకు ఏం చెప్పాలో తెలియక మంత్రులు సెంగొట్టయ్యన్, కామరాజ్, దుండుగల్ శ్రీనివాసన్ నీళ్లు నిమిరారట. కాగా శశికళను తమిళనాడు జైలుకు తరలిస్తారంటూ వస్తున్న వార్తలను కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రాజవేలాయుధం ఖండించారు. ఇందుకు సంబంధించి ఎటువంటి దరఖాస్తులు తమకు చేరలేదని స్పష్టం చేశారు. సో జైల్లో చిన్నమ్మకు కష్టాలు మామూలుగా లేవన్నమాట. తనకు పరప్పన జైలులో ప్రాణహాని ఉందని దరఖాస్తు చేస్తే చెన్నై జైలుకు మార్చడం దేవుడెరుగు, తీహారు జైలుకు మార్చి చుక్కలు చూపిస్తారేమోనని శశికళ శ్రేయోభిలాషులకు భయం పట్టుకుందట. ఇందుకే ఈ విషయం పైన మౌనంగా ఉండిపోయారేమోనని రాజకీయ వర్గాల టాక్.